నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, రాజుగారి కళ. విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో వెళ్ళగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉండేది. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. నిజమే కదండి, ఏదైనా కళ చూస్తాం అనుకోండి, ఆ కళలో మనం చూసింది మనకి ఎంత అసలు అనుకోకుండా మనం జరిగిపోతుందేమో అని అనుకుంటాం. అంత నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క కళ. అలాగే రాజుగారికి కూడా ఆ సింహాసనంలో వజ్ర వైడూర్యాలు పొదిగిన సింహాసనంలో రాజుగారు కూర్చుని ఉంటే రాజుగారి ప్రతిబింబం కూడా అందులో కనబడటంతో అదే సింహాసనం కావాలని రాజుగారికి కోరిక పుట్టింది. ఆ రోజు సభలో ఆయన కళను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అన్నీ విన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారు చేయటం సాధ్యం కాదంటూ చెప్పేందుకు ప్రయత్నించారు. అంతే కదండి, కళల్లో చూసినవన్నీ నిజం అవ్వవు కదండి. ఎంతో ప్రయత్నించారు అందరూ కూడాను, కళలో చూసింది నిజం కాదని. రాయలు రాజుగారు కోపించుకొని, అదంతా నాకు అనవసరము, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కళ నిజం అవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. ఎన్ని రోజులు గడుస్తూ రాయలు గల గురించి చెప్పటం మాత్రం మానలేదు, మర్చిపోలేదు. రాజుగారు ఆ కళ నిజం చేసుకోవాలని ఒక ఆలోచన బాగా మనసులో నాటుకుపోయింది ఆయనకి. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయల వారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అని ప్రార్థించాడు. ముసలాయన రాజ్యంలోకి వచ్చి రాజుగారిని ప్రార్థిస్తాడు. ప్రభు, నాకు అన్యాయం అయిపోయింది, ఆ న్యాయం మీరే చేయాలని ఆ ముసలి అతను రాజుగారిని ప్రార్థిస్తాడు. చెప్పు, నీకు న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణాలు ఉండేవి ప్రభు, అవి ఒకరు దొంగలించారు, వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి ఆ నాణాలు నాకు ఇప్పించండి చాలు అని వృద్ధుడు చెప్పాడు రాజుగారితో. నీకేం భయం లేదు, ఆ దొంగలించిన వారి పేరు చెప్పు, నీ నాణాలు నేను ఇప్పించుతాను అని రాజుగారు చెప్తారు. నా 100 నాణాలు దొంగలించిన వారు మీరే ప్రభు, దొంగ ఎవరో కాదు, రాజుగారు మీరే ప్రభు, నా నాణాలు దొంగలించారు మీరు అని అంటాడు. నిన్న రాత్రి నా 100 నాణాలను దొంగలించిన మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకుపోయారు అంటూ తన కలను వివరించాడు. వృద్ధుడు రాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటి వాగుతున్నావు, కలలో జరిగింది నిజం అనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం మీసం తీసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు. కథలు మనం విన్నాం కదండి, చిన్నప్పుడు చాలా చదివాము.
చాలా తెలివైనవాడు. తెనాలి రామకృష్ణుడు రాయలకు చాలా నవ్వొచ్చింది. ఈ వేషం చూసి నా రాజుగారికి చాలా నవ్వొచ్చింది. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగకు తెనాలి రామకృష్ణుడుకు ఎంతగానో అభినందించారు రాజుగారు. చూడండి ఎంత తెలివితేటలుగా చేశారు. ఎవరికైనా నిజమవుతుందండి. అలాగ ప్రూఫ్ చేసి చూపించాడు తెనాలి రామకృష్ణ రాజుగారికి. రాజుగారికి ఒకటే పట్టుపట్టారు కదండి, అలాంటి సింహాసనం నాకు కావాలి అని పట్టుపట్టారు. అందరినీ కూడా రోజు అదే ఆయన మాటలో మైండ్లో కూడా ఉండిపోయేది. అందువల్ల అది మైండ్లో తీసేస్తేనే కానీ రాజుగారు రాజ్యంలో బాగా పరిపాలించలేరు అని తెనాలి రామకృష్ణ ఆలోచించి ఇలాగ వేషం వేసుకొచ్చి కళ నిజం కాదు అని నిరూపించాడు. ఎంత బాగుందండి. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.